నా పేరు విజయ్ పటేల్, గ్రామం పెద్దేడిగి, జుక్కల్ మండల్, కామారెడ్డి డిస్టిక్. నేను ఇంతకు మొదలు గ్రామ పంచాయత్ మెంబర్గా 5 ఏళ్ళు, తర్వాత పిఎస్సిఎస్ వైస్ చైర్మన్గా 7 ఏళ్ళు, దాని తర్వాత ఎంపీటీసీగా 5 ఏళ్ళు పదవి చేశాను. ఇంతకుముందు నేను బీఆర్ఎస్లో ఉంటే ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నాను సార్. అంటే మీరు దాని తర్వాత బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే వాళ్ళు చేసిన అభివృద్ధి గురించి నచ్చి నేను ఈ పార్టీలో వచ్చాను సార్. అప్పటి నుంచి వచ్చి నుంచి మేము కనీసం ఇప్పటిదాకా 25-30 లక్షల సీసీ రోడ్డు చేసుకున్నాం. మా కెనాల్ ఒక 15-20 లక్షలు చేసుకున్నాం సార్. మళ్ళీ గ్రావెల్ ఒక 5 లక్షల పనులు చేసుకున్నాం. సంక్షేమ పథకాలు అయితే రన్నింగ్ నడుస్తున్నాయి. ఇందిరమిన్లు ఒక 40 తీసుకున్నాం ఫస్ట్ ఫేజ్లో. తర్వాత మొన్న ఒక 5 వారం రోజుల క్రితమే ఇంకొక 5 ఇండ్లు కూడా తీసుకోవడం జరిగింది సార్. ఇప్పటికైతే ఈ గవర్నమెంట్ మాకు మంచిగానే చేసింది. ఇటు ముందు కూడా మంచిగా చేస్తామని మేము ఆశిస్తున్నాం. మొన్న ఒక 3.5 కోట్లు బీటీ రోడ్ కూడా పెట్టినాం, పెద్దేడు నుంచి చిన్నడి. అది ప్రపోజల్ ఉంది. మళ్ళీ నాగల్గావ్ టు ఏడిగి టు నాగల్గావ్ అది కూడా 1 కోటి రూపాయలది ప్రపోజల్ ఉంది సార్. ఇప్పటివరకు అయితే మాకు వర్క్ మంచిగా చేసుకున్నాం మేము. అవన్నీ నచ్చి మేము ఈ పార్టీలో ఉంటున్నాం. సరే, మరి ఇప్పుడు మెయిన్ ప్రధానంగా హామీలు ఎంతవరకు అమలు అవుతున్నాయి? ఇచ్చిన హామీలు ఏ విధంగా అమలు చేస్తున్నారో చెప్పండి. ఇచ్చిన హామీలు రుణమాఫీలు జరిగింది సార్. అనివార్య కారణం వల్ల ఏమైనా ఒక 5%, 10% ఏమైనా మిగిలి ఉన్నాయి. మళ్ళీ తర్వాత ఏదైతే సంక్షేమ పథకాలు అన్నారు అవి రన్నింగ్లో ఉన్నాయి. కొన్ని అయ్యేటి ఉన్నాయి, అవుతుండవచ్చు. మళ్ళీ దానికి సమయం అవసరమని నేనైతే అనుకుంటున్నా సార్. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తుందని నేను నమ్ముతున్నా. సార్, ఇప్పుడు మరి ఎమ్మెల్యే గారు ప్రజలకి, కార్యకర్తలకి ఏ విధంగా అందుబాటులో ఉంటున్నారు? ఎమ్మెల్యే గారు సార్ 24 గంటలు అందుబాటులో ఉంటారు. ఎవరన్నా డైరెక్ట్ ఫోన్ చేసినా కానీ వాళ్ళ వర్కులు చేస్తున్నారు సార్. ప్రతి నెలకు 2-3 సార్లు రివ్యూ మీటింగ్లు పెడుతున్నారు. ఆఫీసర్లతో కానీ కార్యకర్తలతో కానీ రివ్యూ మీటింగ్లు పెట్టి మా కార్యకర్తలు పిలుచుకొని మీ గ్రామానికి మీకు ఏం అవసరమని కూడా అడుగుతున్నారు సార్. ఇమీడియట్గా మేము అడిగిన విషయాల పనులన్నీ మాకు ఇచ్చిస్తున్నారు. దాంతో మేము సంతోషంగా ఉన్నాం, ప్రజలు కూడా సంతోషంగా ఉన్నారు. మరి త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతా ఉన్నాయి సార్. మరి ప్రజల్లో స్పందన ఎట్లా ఉంది? మరి ఈసారి ఎన్నికల ఫలితాలు ఎట్లా ఉంది? మా దగ్గర అయితే మేమైతే అనుకుంటాం సార్ 100% మా గవర్నమెంట్కి పట్టాలు కడతారని మేము నమ్ముతున్నాం. ప్రజాస్పందన కూడా మంచిగా ఉంది. ప్రజలు ఎలా ఫీల్ అవుతున్నారు సార్? ఇప్పుడు సంక్షేమ పథకాలు ఇవన్నీ అమలు చేస్తున్నారు కదా, ఇందిరమ్మ ఇల్లులు ఇవన్నీ, మరి ప్రజల్లో ఎలా ఉంది మార్పు? ప్రజలు సంతోషంగా ఉన్నారు సార్. ప్రజలు నమ్ముతున్నారు, గవర్నమెంట్ని నమ్ముతున్నారు. అంటే పోయిన గవర్నమెంట్ కన్నా ఈ గవర్నమెంట్ న్యాయమని నమ్ముతున్నారు. ల్యాండ్ ఆర్డర్ ఎట్లా ఉంది సార్? ల్యాండ్ ఆర్డర్, పోలీసింగ్ వ్యవస్థ, మరి గ్రామాల్లో మెయిన్ అదే కదా ప్రజలకు. ల్యాండ్ ఆర్డర్ కూడా బాగానే ఉంది సార్. అంటే మాదైతే బ్యాక్వర్డ్ ఏరియా, మా దగ్గర ఏం కొట్లాట్లు ఉండే, రాయలసీమ లెక్క ఏముండే, మా దగ్గర అయితే ఏం ప్రాబ్లమ్స్ ఉండే సార్. మాది 3 స్టేట్ బార్డర్ సార్. అటు కర్ణాటక, ఇటు పక్కకు మహారాష్ట్ర, మధ్యలో మేము తెలంగాణ అన్నట్టుంది సార్. మాకు ల్యాండ్ ప్రాబ్లం కూడా ఏం లేదు. ఆఫీషియల్ కూడా ఏం ప్రాబ్లమ్స్ లేవు. ప్రధానంగా ఇక్కడ ఇంకా సమస్యలు ఏమున్నాయి సార్? ఇంకా చేయాల్సినవి ఏమున్నాయి? ఉన్నాయి సార్, కొన్ని ఉన్నాయి. ఇప్పుడు ఇంకొకటి సార్, దీంట్లో మొన్ననే ఒక 72 లక్షలతోటి బీటీ రోడ్డు ఇనాగ్రేషన్ కూడా చేసినాం. మెయిన్ మాకు ప్రధాన అంటే ఏడిగి టు నాగల్గావ్ ఒక పెద్ద దారిది ప్రాబ్లం ఉంది సార్. అయినా కానీ అది మొన్న ప్రపోజల్ పెట్టినాం, అది వస్తుందని నేను ఆశిస్తున్నా. థ్యాంక్ యూ. నో మెన్షన్ సార్. నా పేరు సుర్నర్ వెంకట్రావు, గ్రామం ఎడిగి పెద్ద, మండలం జుక్కలు, జిల్లా కామారెడ్డి. సార్, ఇప్పుడు మరి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు కావస్తా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరు ఎలా ఉంది? మరి ఏ విధంగా పాలన ఎట్లా సాగుతుంది సార్? మంచిగా సాగుతుంది సార్, బాగానే ఉంది. ఇప్పుడు ఇక్కడ ప్రధానంగా మీ గ్రామంలో ఈ ప్రజా సమస్యల మీద అంటే ప్రజలు ఏం కోరుకుంటున్నారు? ప్రజలకు కావాల్సింది రోడ్లు, వాటర్, కరెంటు, మరి సమస్యలు అవుతున్నాయి సార్. పనులు అవుతున్నాయి, సీసీ రోడ్లు కూడా అయినాయి, మంచిగా పనులు జరుగుతున్నాయి. మీ ఎమ్మెల్యే గారు మరి అందుబాటులో ఉంటున్నారా ప్రజలకి? ఎనీ టైం, నైట్లో కూడా మొన్న వర్షాలు తిరిగింది సార్. ఇక్కడ కౌలాస్ డ్యామ్ అని ఉంది, 12:30కి అక్కడ పోయారు. అక్కడ నుంచి మళ్ళా నిజాం సాగర్ డ్యామ్ అక్కడ 2 పోయిండు నైట్లో. మంచిగానే తిరుగుతారు.
ఒక ప్రజల్లో ఎలా ఉంది సార్ ఇప్పుడు కాంగ్రెస్ పాలన పట్ల ప్రజల్లో స్పందన ఎట్లా ఉంది? మీకు తెలిసినంత వరకు మంచిగానే ఉంది సార్. ఇప్పుడు కాంగ్రెస్ అంటే జర నమ్ముతున్నారు, మంచిగా నమ్ముతున్నారు. ఇప్పుడు ప్రజలకి ఇంకా ఏం కోరుకుంటున్నారు? ఇప్పుడు మీరు కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఇచ్చిన హామీలు అమలు చేయట్లేదు అది ఇది అని చెప్పి విమర్శలు వస్తున్నాయి కదా, దీని మీద ఏంటి? అట్టట్టు ఏం లేదు సార్, మంచిగానే జరుగుతున్నాయి. ఇంద్రమీన్లు కూడా వచ్చినాయి, మంచిగా జరుగుతున్నాయి ఇక్కడ కార్యక్రమం.